కాళేశ్వరం కుప్పకూలింది. ఎకరా కూడా సాగులోకి రాలేదు. 1,00,000 కోట్లు వృధా అయ్యాయి. ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. విచారణ కమిషన్ నిగ్గు తేలుస్తుంది అంటూ ఎన్నికలకు ముందు నుంచి నిన్నటి దాకా చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కమిషన్లు విచారణ అంటూ హడావిడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాక్షిగా చెంపపెట్టులాంటి జవాబునిచ్చింది. ప్రాంత ప్రయోజనాలను ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్న దుర్నీతి ఎంత మాత్రం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారని, తెలంగాణలో అలా చేపట్టిన ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందని సుప్రీంకోర్టు ప్రశంసించింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్మించిన 2 భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కొన్నాళ్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి, కమిషన్ల పేరిట హడావిడి చేస్తున్న వారికి దేశ సర్వోన్నత న్యాయస్థానం దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది. విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు ప్రాజెక్టులను చేపడతాయని, వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణలు సరికాదంటూ పరోక్షంగా ముట్టికాయలు వేసింది. తెలంగాణ సాగు చిత్రాన్ని ఎలా మార్చిందో వివరిస్తూ కాళేశ్వరానికి కితాబిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాళేశ్వరం వంటి ప్రాజెక్టు నిర్మించారని, అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏదో ఒక సాగు చూపుతూ ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదన్నారు. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులో భాగంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. దీనివల్ల వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. తెలంగాణ వరిధాన్యం సాగులో ఎంతో పురోభివృద్ధి సాధించిందని జస్టిస్ శర్మ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మరో భారీ నీటిపారుదల పథకం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు లేవంటూ రాష్ట్ర హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పును పునరుద్ఘాటించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరిట అర్ధరహిత ఆరోపణలతో దాఖలయ్యే పిటిషన్లను విచారించలేమని స్పష్టం చేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయని సిబిఐతో దర్యాప్తు చేయించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ అనంతరం హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై 5 ఏళ్లుగా విచారణ కొనసాగుతోంది. బుధవారం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పుపై జోక్యానికి నిరాకరించింది. నాగం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. అంతకుముందు ధర్మాసనం ఎదుట పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ప్రాజెక్టుపై పిటిషన్ చేస్తున్న ఆరోపణలను వివరించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు పనులను నిర్వహించిన మెగా కంపెనీ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి మాట్లాడుతూ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డిపై దాఖలైన 4 పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారించిందని, సుదీర్ఘ వాదనల తర్వాత అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి న్యాయస్థానం వాటిని కొట్టివేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎటువంటి అవకతవకలు జరగలేదని సిఈసి నివేదికలు తేలిందని గుర్తు చేశారు. 1-2 పత్రాలను చూపుతూ ఉద్దేశపూర్వకంగానే పిటిషన్లు దాఖలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా పిటిషనర్ ఆరోపిస్తున్నట్లు బిహెచ్ఈఎల్ వంటి కీలక భాగస్వామి ఎటువంటి ఫిర్యాదు చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ద్విసభ్య ధర్మాసనం నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా వేలాది ఎకరాల్లో వరి సాగు జరుగుతోందని, సాగులో రాష్ట్రం ఎంతో పురోభివృద్ధి సాధించిందన్న విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించారు.